చేసే ఫ్రీలాన్సింగ్ పాసిబులా అంటే పాసిబులే, కానీ చాలా మంది ఒక బేసిక్ మిస్టేక్ చేస్తున్నారు. మీరు మంత్స్ స్పెండ్ చేసి కోడింగ్ నేర్చుకుంటారు, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారు, పోర్ట్ఫోలియో రెడీ చేస్తారు, అన్ని కరెక్ట్ గా చేసిన ఫీలింగ్ ఉంటుంది. కానీ క్లయింట్స్ కోసం ట్రై చేస్తే రెస్పాన్స్ రాదు. అప్పుడే డౌట్ వస్తుంది, నా స్కిల్స్ సరిపోవట్లేదని. నిజమేంటంటే ప్రాబ్లం మీ స్కిల్స్ లో కాదు, మీ అప్రోచ్ లో ఉంది. మీరు కోడర్లా ఆలోచిస్తున్నారు, క్లయింట్స్ అలా ఆలోచించరు. వాళ్ళకి HTML, CSS, రియాక్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి కావాల్సింది సింపుల్ బిజినెస్ రూల్స్. వాళ్ళకి కస్టమర్స్ కావాలి, సేల్స్ పెంచాలి, టైం సేవ్ అవ్వాలి. మీరు కోడ్ని సేల్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి కావాల్సిన రిజల్ట్స్. ఎగ్జాంపుల్కి మీరు నేను వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు అది ఒక నార్మల్ సర్వీస్లా అనిపిస్తుంది. కానీ అదే మీ బిజినెస్కి కస్టమర్ని తెచ్చే ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను చెప్పినప్పుడు వాల్యూ క్లియర్గా అర్థమవుతుంది. సేమ్ స్కిల్ కానీ ప్రజెంటేషన్లో మార్చింది. ఫ్రీలాన్సింగ్లో ఇక్కడ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఇంకా చాలా మంది చేసే నెక్స్ట్ బిగ్ మిస్టేక్ ఏంటంటే ఫివర్, అప్వర్క్ లాంటి ప్లాట్ఫామ్స్ మీద డిపెండ్ అవడం. అక్కడే ఆల్రెడీ థౌజండ్స్ ఆఫ్ డెవలపర్స్ ఉంటారు అండ్ చాలా మంది తక్కువ ప్రైస్కి వర్క్ చేస్తారు. ఇది ప్యూర్ కాంపిటీషన్. ఇన్స్టెడ్ డైరెక్ట్గా బిజినెసెస్కి దగ్గరికి వెళ్ళడం బెటర్. గూగుల్లో లోకల్ బిజినెస్ అని సెర్చ్ చేయండి, వాళ్ళకున్న వెబ్సైట్స్ చూడండి. స్లోగా లోడ్ అయ్యే పేజెస్ అండ్ అవుట్డేటెడ్ సైట్స్ అవే మీ ఆపర్చునిటీ. ఎందుకంటే ఆ బిజినెస్ ఆల్రెడీ కస్టమర్స్ని లూజ్ అవుతున్నాయి. మీరు అక్కడ సింపుల్గా ప్రాబ్లం ఐడెంటిఫై చేసి సొల్యూషన్ చూపించండి. ఒక స్మాల్ శాంపుల్ క్రియేట్ చేసి వాళ్ళకి షేర్ చేయండి. మీరు జస్ట్ మాట్లాడట్లేదు, మీరు ప్రూఫ్ని చూపిస్తున్నారు. ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ప్రజెంటేషన్. క్లయింట్స్ మీ వర్క్ ఎలా కనిపిస్తుందో చూస్తారు. మీ పోర్ట్ఫోలియో క్లీన్గా, ప్రొఫెషనల్గా ఉండాలి. మీ ప్రాజెక్ట్స్ని ఇది బిల్డ్ చేశాను కాదు, ఇది ఈ బిజినెస్కి ఇలా హెల్ప్ అయింది అని చూపించాలి. ఇది మీ పొజిషనింగ్. మీరు ప్రీమియంగా కనిపిస్తే క్లయింట్స్ ఆటోమేటిక్గా మీ వాల్యూని హైగా పర్సీవ్ చేస్తారు. అప్పుడే మీరు బెటర్ ప్రైజింగ్ ఛార్జ్ చేయగలరు. ఫైనల్గా ఫ్రీలాన్సింగ్ అంటే ఎక్కువ లాంగ్వేజెస్ కాదు, ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం. మీరు కోడింగ్ నుంచి బయటకు వచ్చి బిజినెస్ యాంగిల్లో ఆలోచిస్తే అదే రియల్ ఫ్రీలాన్సింగ్. ఇంకా ఇలాంటి కాంటెంట్ కోసం పేజ్ని తప్పకుండా ఫాలో చేయండి. అండ్ మీరు కూడా కోడింగ్ నేర్చుకోవాలంటే లింక్ ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి.